తెలంగాణ బీజేపీలో బండి అలాగే ఈటెల రాజేందర్ వర్గీయుల మధ్య చిచ్చు రాజేసుకుందా? ముఖ్యంగా బీజేపీలో కుల పంచాయతీ వర్గ పోరు పెరుగుతుందంటే అవునని అనిపిస్తుంది. ఇక ఈటెల ఫాలోవర్గా చెప్తున్న వ్యక్తిపై బండి వర్గీయులు దాడి చేయడం ప్రస్తుతం ఈ అంశానికి బలం చేకూరుస్తుందంటున్నారు. మొత్తం మీద గిరీష్ దారమూన్ అనే బీజేపీ మాజీ నేత బండి సంజయ్పై చేసిన వివాదాస్పద వ్యాఖ్యల నేపథ్యంలో బండి అనుచరులు గిరీష్పై తీవ్రస్థాయిలో దాడి చేశారు, కొట్టారు. దీంతో ఇటు ఈటెల రాజేందర్ ఫాలోవర్పై బండి వర్గీయులు దాడి చేశారంటూ ప్రచారం జరుగుతోంది. అటు బీజేపీ హైకమాండ్ పార్టీ అధ్యక్ష పదవి బీసీకే ఇస్తామంటూ డిసైడ్ చేయడంతో ఈ కుల ఆధిపత్య పోరు బీజేపీలో పెరిగినట్టుగా అర్థమవుతోంది. ఇక ఇటు మున్నూరు కాపు అలాగే ముదిరాజ్ మధ్య కుల పంచాయతీగా ఇది తయారైందన్నట్టుగా వాదనలు వినిపిస్తున్నాయి. గిరీష్ ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కావడంతో ఇక బండి వర్గీయులు అతనిపై దాడి చేయడంతో ప్రస్తుతం ఈ కోణంలో చర్చ అయితే సాగుతోంది. మొత్తం మీద బీజేపీలో మరోసారి వర్గపోరు రాజుకుంది. ముదిరాజ్ వర్సెస్ మున్నూరు కాపు అన్నట్టుగా పరిస్థితి తయారైందంటున్నారు. బీజేపీ బహిష్కృత నేత గిరీష్పై దాడితో వర్గపోరు మరోసారి బయటపడింది. ఇటీవల గిరీష్ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్పై విమర్శలు చేశారు. ఆయన మున్నూరు కాపు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కాగా గిరీష్ ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందినవాడు. దీంతో ఈ అంశం ముదిరాజ్ వర్సెస్ మున్నూరు కాపుగా మారింది. మొన్నటికి మొన్న గిరీష్ కార్యాలయంపై దాడి జరిగింది. అది సమసిపోకముందే మంగళవారం అర్ధరాత్రి గిరీష్పై కొందరు బీజేపీ నేతలు వ్యక్తిగత దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో గిరీష్ తీవ్ర గాయాలయ్యాయి. ఇక గిరీష్ వెనుక ఇద్దరు బీజేపీ కీలక నేతలున్నారని, వారి ఎండతోనే గిరీష్ బండి సంజయ్పై లేనిపోని విమర్శలు చేస్తున్నారంటూ బండి వర్గీయులు పోస్టులు చేస్తున్నారు. కొద్ది రోజులుగా బండి సంజయ్పై విమర్శలు చేస్తున్న గిరీష్ ఇద్దరు నేతలు అండగా ఉన్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. స్టేట్ చీఫ్ అంశానికి త్వరలో తెరపడే అవకాశాలున్న తరుణంలో వర్గపోరు ఇష్యూ హాట్ టాపిక్గా మారింది. నిజంగానే గిరీష్ ఇద్దరు కీలక నేతల అండదండలతో ఆయనపై దాడి చేసినా ఎందుకు స్పందించలేదనే చర్చ కూడా జరుగుతుంది. ఇక గిరీష్ కార్యాలయంపై దాడి సందర్భంగా ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన పలువురు నిరసన తెలపాలని భావించినట్టు తెలిసింది. కానీ అనివార్య కారణాల వల్ల దాన్ని వాయిదా వేసినట్టు తెలుస్తోంది. అంతలోనే ఒక మహిళపై చేసిన పరోక్ష వ్యాఖ్యల కారణంగా మంగళవారం అర్ధరాత్రి గిరీష్పై పలువురు దాడి దిగారు. తెలంగాణ కమల దళపతిగా బీసీ వ్యక్తికే పగ్గాలు అప్పగించాలని హైకమాండ్ డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. దీంతో స్టేట్ చీఫ్ అంశంలోనూ ముదిరాజ్ వర్సెస్ మున్నూరు కాపు అన్నట్టుగా పరిస్థితి మారింది. స్టేట్ చీఫ్ అంశంపై ఇటు నెలలుగా కొనసాగుతున్న సస్పెన్స్కు ఈ నెలతో తెరపడే అవకాశం కనిపిస్తోంది. అధ్యక్ష పదవి ముదిరాజ్ సామాజిక వర్గానికి ఇవ్వాలని కొందరు, మున్నూరు కాపు వర్గానికి ఇవ్వాలంటూ మరికొందరు పట్టుబడుతున్నట్టు తెలుస్తోంది. ఇటు గిరీష్పై దాడి, ఇటు స్టేట్ చీఫ్ అంశం రెండు ముదిరాజ్ వర్సెస్ మున్నూరు కాపుల నడుమ కొనసాగుతున్న గమనార్హం. దాడి ఇష్యూ కొలిక్కిరడంతో పాటు స్టేట్ చీఫ్ నియామకం ఎప్పుడు ఫైనల్ అవుతుందనేది మాత్రం వేచి చూడాల్సిందే.
ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.